హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి కొబ్బరి ఆవిరి పిట్టు అండి. సో ఆడవాళ్ళకి చాలా బలం అనమాట. సో అందుకోసమని నేనైతే ఈ విధంగా కొబ్బరి చిప్పలు అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కావాలంటే గిన్నెలో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది మనం ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇది మనం తిన్న చిన్నపిల్లలకు పెట్టిన చాలా బలం అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ విధంగా ఆవిరి మీద ఉడికించిన ఫుడ్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. సో నేనైతే ఒక కొబ్బరి చిప్ప అయితే తీసుకొని దానిని లోపల శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆ కొబ్బరి చిప్పలో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి. అలాగే తరిగిన బెల్లం అండి. స్వీటు తగినంతగా చూసుకొని వేసుకోవాలి. మరి స్వీట్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము. ఈ విధంగా 1 బై 1 వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ బియ్యపిండి అలాగే బెల్లం తురుము, కొబ్బరి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు వేసుకున్న తర్వాత నెయ్యిని కాగబెట్టుకోవాలండి. నెయ్యి అనేది కొంచెం వేడిగా ఉండేలాగా చూసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా నెయ్యి అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కొద్దిగా వాటర్ అనేది చల్లుకోవాలండి. సో తెల్లటి కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసుకొని ఆ కాటన్ క్లాత్ని వాటర్తో తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొబ్బరి చిప్పలో ఆవిరి మీద ఉడికించుకుంటున్నాం కాబట్టి గాలి అనేది లేకోకుండా ఈ విధంగా క్లాత్ అంతా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఒక గిన్నె పెట్టుకోవాలండి. సో నాకైతే ఆ వీడియో మిస్ అయింది. నేనైతే ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఒక చిన్న కూర గిన్నె ఉంటుంది కదా, సో అది పెట్టుకొని అందులో కొబ్బరి చిప్పని పెట్టుకొని దాదాపు ఒక 20 to 30 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి. దానిపైన బరువు అనేది కూడా ఉంచాలి. సో నేనైతే వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా బరువు ఏదైనా ఉంటే పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు అయితే మినిమం ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మన కొబ్బరి పిట్టు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం నెయ్యితో చేసాం కదా. మనం ఈ ఫుడ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం వారానికి 2-3 సార్లు తిన్నా చాలా బలం. పిల్లలకు పెట్టినా సరే చాలా బలం. అలాగే ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నా తీసుకున్నా చాలా మంచిదండి ఈ ఫుడ్. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.